తల్లికి జై, జై పెద్దమ్మ తల్లికి జై, జై పెద్దమ్మ తల్లికి జై, శ్రీ మహంకాళికి జై, శ్రీ ఉజ్జయిని మహంకాళికి జై, జై ఉజ్జయిని మహంకాళికి జై పెద్దమ్మ తల్లికి జై పెద్దమ్మ తల్లికి జై పెద్దమ్మ తల్లికి జై పెద్దమ్మ తల్లికి. ఎలా చూస్తారు సార్ పోలీసులు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ల్యాండర్ గాడి తప్పే విధంగా వాళ్ళే ప్రవర్తిస్తున్నారు, మీరేమంటారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డూయింగ్ వాలంటీర్లీ అనేది కనబడట్లే. ప్రభుత్వం హిందువుల యొక్క హక్కులు కాలరాస్తుంది, బోనం ఎత్తే వాళ్ళకి అడ్డాలు పెడుతుంది, పూజ చేసుకునే వాళ్ళకి అడ్డాలు పెడుతుంది, ఆవులను కోసే వాళ్ళకి జోహార్లు హారతలు. బోనానికైనా గౌరవం ఇచ్చేంత వాల్యూ లేదంటారు. 70 ఎకరాలు నరసింహస్వామి ల్యాండ్ అంట ఇది యాక్చువల్లీ. దాన్ని బట్టి 12 ఎకర్స్ ఉంది గుడికి, అది కూడా ఉంచనిస్తలేరు. బోనాలకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పోలీసులు. పోలీసుల అనేది దే ఆర్ అండర్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ కదా ఉండాలి, మనుషులే కదా వాళ్ళు కూడా. వాళ్ళు మనుషులే కానీ దే ఆర్ ఫాలోయింగ్ హైయర్ అథారిటీస్. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షుడ్ బి చేంజ్. వాళ్ళు ఆలోచన చెయ్యాలి. దే షుడ్ నాట్ మేక్ ఇష్యూ. అది వాళ్ళకి మంచిది కాదు. ఇలా పోరాటం చేయడం అనేది తెలంగాణ రక్తంలో ఎప్పటి నుంచో ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఫైట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇది పోరుగడ్డ. సో వాళ్ళు ఎర్రగడ్డ బ్యాచ్ వాళ్ళు ఇట్లా ఆపుతూ ఉంటారు. సో కానీ పోరుగడ్డ అది నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ ఘోరం జరగడం ఆశ్చర్యం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే హిందువుల్ని నియంత్రించడానికి, నియంతృత్వంతో హిందువుల యొక్క హక్కులు కాలరాయడానికి ప్రస్తుత తెలంగాణ హిందువుల యొక్క హక్కుల్ని కాలరాయడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎలా హక్కుల్ని కాలరాస్తుందో మీరందరూ మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళు ఆలోచించుకోవాలి. మన పూజ మన దేశంలో మన మెజారిటీగా ఉన్న 1200 మంది చచ్చిపోతే, హిందువులు చచ్చిపోతే వచ్చిన ఈ తెలంగాణలో హిందువులు బోనాలు ఎత్తడానికి లేదా? అంటే స్థలాలు అమ్ముకోవడానిక ప్రభుత్వం ఉండేది? హిందువుల స్థలాలు కబ్జా చేయడానిక ప్రభుత్వం ఉండేది? సో కాబట్టి ఎవరైతే ఓటేశారో వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇటువంటి చేటు తెచ్చేటువంటి వారికి వేటు వేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ హిందువుల మీద ఉంది. అది ప్రస్తుత మనం దీన్ని బట్టి చూసి అర్థం చేసుకుని అనాలిసిస్ చేయగలిగింది ఇది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం అనవసరంగా అతికిపోతుంది. అదే కనిపిస్తా ఉంది ఇక్కడ. ఎందుకంటే బోనానికైనా కొంచెం మర్యాద ఇచ్చి వాళ్ళైనా పంపించాల్సి ఉంది. అసలు నో నీడ్ ఆఫ్ దిస్ మేకింగ్ ఇష్యూ. దీంట్లో ఇష్యూ ఏముంది? ఎందుకు ఇష్యూ చేయాలి? అవసరం లేదు. పోలీసులు అంత ఓవర్ రియాక్ట్ అవ్వక్కర్లేదు. గవర్నమెంట్ అంత ఓవర్ రియాక్ట్ అవ్వక్కర్లేదు. ఒక పద్ధతి, ఓ రాజ్యాంగము, ఒక న్యాయం, ఓ కోర్టు, ఇవన్నీ ఉంటాయి కదా. దే షుడ్ ఫాలో. అనవసరంగా దే ఆర్ మేకింగ్ ఇష్యూ అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్ ఇష్యూ. దట్స్ నాట్ గుడ్. రేపు పొద్దున అందరిపైన కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది, ఏమంటారు? మీ పైన కూడా పెడతారు రేపు? వాళ్ళకి తెలిసిన విద్య, అందులో పెద్ద విషయం ఏముంది కాదానా? వాళ్ళకి తెలిసిన విద్య. పాలస్తీన్లో పందులు చచ్చిపోతున్నాయని చెప్పి ఇక్కడ ఎవరో ఒక ధర్నాయో ర్యాలీకో అనుమతి అడిగారు. సో గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర డినై చేసింది. దానికోసం అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు అంది చాలా బాగా మాట్లాడింది. ఇప్పుడు మన దేశంలో బొచ్చుడి సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లిపోతున్నాయి. మహారాష్ట్రలో పార్కింగ్ ప్రాబ్లం ఉంది, పిల్లల చదువు ప్రాబ్లం ఉంది. ఈ దేశంలో బొచ్చుడి సమస్యలు ఉంటే నువ్వు వాడెవడో తీవ్రవాద దేశాలకి నువ్వు సప్పుడు ఇక్కడ చేసేది ఏంది అంది. ఇది ఎందుకు ఉదాహరించానంటే మనం ఎవరి చెడు కోరడం లేదు. కానీ మన దేశంలో మన అక్కడ చూడండి, పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి రైట్. ఇప్పుడు గవర్నమెంటు చాలా ప్రశాంతంగా జరగాలి కదా ఈ బోనాలు.
ఈ ఆషాఢ మాసాన్ని విషాదంగా మార్చడానికి హిందువులకి ఏదో భయం పుట్టించడానికి ఏదో హిందుత్వం పట్ల వ్యతిరేకతను సృష్టించడానికి ఆ భూమిని కబ్జా చేయడానికి ఒకటి కాదు ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ యాక్టింగ్. ఇదంతా దేనికోసం చేస్తుంది? కనీసం వాళ్ళకన్నా ఏమన్నా సోయిందా? ఆలోచించుకోవాలి. సో తెలంగాణలో ఇంక సమస్య లేవా? మొన్న వాన వచ్చింది, ఎన్ని చోట్ల మొన్న ఒక జోక్ కూడా వచ్చింది, చూసారు లేదు సోషల్ మీడియాలో. ర్యాపిడో ఏ సర్వీసు? బోట్ సర్వీస్. వాడు ఏఐతో సృష్టించాడు. ఇప్పుడు మీకు గుర్తుందా, ప్రజెంట్ తెలంగాణ హైదరాబాద్ మేయర్ ఎవరు? విజయలక్ష్మి మేడమా ఏమన్నా వేరేరా? ఆమె ఎలక్ట్ అయినప్పుడు ఒక ప్రేయర్ చేసింది, నేను దేవుడికి దండం పెట్టా, నేనున్న 5 ఏళ్ళు వానలు రాకూడదు. ఏందో అట్టుంటుంది మనతో. ఏందో మరి వానలు రాకూడదు అంటే అంటే మేము డ్రైనేజీలు బాగు చేస్తామనో లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ డెవలప్ చేస్తామనో దేకో, లేకపోతే ఎక్కడ అక్రమ కట్టడాలున్నాయో వాటిని తొలగిస్తామనో, ప్రజలకి ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం లేకుండా డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా చెయ్యాలి కదా. అది మానేసి ఎట్లుందంటే వేలుకి ప్రాబ్లం వస్తే వేలు తీసినట్టు వానలు వచ్చి పొంగిపోతుంటే ఎందుకు పొంగిపోయింది? డ్రైనేజ్ సిస్టమ్ సరిలేక కదా. వానలే రావద్దని దేవుడు దండం పెట్టేది ఎందుకండి? చిత్రం అట్టుంటుంది ఇంకా. సో ఈ పెద్దమ్మ తల్లి విషయం పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే చిన్న ఇష్యూ ఇక్కడ, ప్రభుత్వము గుడికి కావాల్సిన స్థలాన్ని వదిలేసి కూడా వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు కదా. అసలు విగ్రహం ఎత్తుపోయేది ఏందండి? కంచే చేను మేయడం అంటే ఇదేనా? కంచే చేను మేయడం అంటే ఇదే కదా. గవర్నమెంటే ఇట్లాంటి లత్కోరు పనులు చేస్తే ఇంకా ముష్కర్లకి గవర్నమెంట్కి తేడా ఏమన్నా ఉందా? కాబట్టి ఆలోచించాలి. హిందూ సంఘాలుగా కోర్టుకి ఇట్లా వెళ్ళే అవకాశం ఉంది ఈ స్థలం విషయంలో? నో అది కాదు, కోర్టు రావాలి ఇక్కడికి. కోర్టుకి బాధ్యత లేదా ఏంది? తీసుకుంటే కేసు తీసుకోవాలి. గవర్నమెంట్కి గడ్డి పెట్టాలి. హెచ్సి విషయంలో చూసావా, గవర్నమెంట్కి గడ్డి పెట్టారుగా, అది ఆక్రమిద్దాం ఏదో కడదాం అని మంచి అడవినంతా నాశనం చేశారు కదా. మళ్ళీ గవర్నమెంట్ గడ్డి పెట్టింది, మళ్ళీ గ్రీనరీ కాపాడాలని. సో కాబట్టి నాకు ఇక్కడ కనబడే సొల్యూషన్ ఏంటంటే కోర్టు వస్తుందంటారా? మరి వాళ్ళకు కూడా బాధ్యత ఫీల్ అయితే వస్తుంది. ఆ బాధ్యత ఫీల్ అయ్యేలా చేయాల్సినటువంటి బాధ్యత హిందువులది. అర్థమైందా? ఇలాంటి పెద్దలు తీసుకునే ప్రయత్నం చేస్తారా? మేము ఆ పనిలోనే కదా ఉన్నాం. కోర్టు కూడా వెళ్ళి దాని అటువైపు కూడా మనం ఏం చేయాలో చేద్దాం అంతే.